రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళిన సంతోషం. గత ప్రభుత్వాల వల్లనే పెట్టుబడుల కోసం పోవడం ప్రయత్నం చేయడం సంతోషమే. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ పోయిన కాడ పెట్టుబడులు తెచ్చేదానికంటే రాజకీయాలు మాట్లాడారు. వారు అసంబద్ధమైనటువంటి విషయాలు మాట్లాడారు. నేను మాట్లాడిన విషయాల మైన్యూట్స్లోకి నేను పోతలేను, ఎందుకంటే మాట్లాడిన వీడియోలలో ఉన్నాయి కాబట్టి వీడియో ప్రజలకు చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ప్రశ్నలు ఏంటి, దానికి చెప్పిన జవాబులు ఏంటి, జవాబుల తీరేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి. మనం బయటికి కాలు పెట్టినాము అంటే ఓ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్క రాష్ట్రం పోయినా పక్క దేశం పోయినా ఇంకెక్కడికైనా పోయినా ఈ నేల యొక్క ఔన్నత్యాన్ని, ఈ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలి. ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ఉండాలి. దురదృష్టవశాత్తు అట్లా అనిపించలేదు, అసంబద్ధంగా అనిపించింది. భవిష్యత్తులోనైనా అట్లా సరి చేసుకుంటే మంచిదనేటువంటి ఇది రాష్ట్ర పరువు కోసం, రాష్ట్ర మర్యాద కోసం మేము హితవు చెప్తున్నాం. సరే అవతలని చెప్పేది మేమెందుకు వినాలనుకుంటారంటే అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతమైతే వేరు. కానీ రాష్ట్ర ప్రతిష్ట ఇమిడి ఉంది, అందులో బాధ్యత గల ప్రతిపక్షంగా గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. రైతుల్లో నెలకొన్నటువంటి ఈ సందిగ్ధతను వీలైనంత త్వరగా ఈ సందిగ్ధతను తొలగించాలి. చురుకుగా వ్యవసాయ పనులు సాగేటట్లుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.